అన్న నమస్తే అన్న. నమస్కారం. అన్న ప్రకాష్ రాజ్ గారు ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రామాయణాన్ని పూర్తిగా కించపరిచేటట్టు మాట్లాడడం జరిగింది. దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు హిందూయిజం మీద చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్లకు కఠినమైన చర్యలు తీసుకునాలని నేను అనుకుంటాను. ఈరోజు ఆయన ఈ స్థాయికి రావడానికి ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక ఇండస్ట్రీయే. రామాయణము, భారతము ఇవన్నీ చేసిన సినిమాలలో యాక్టింగ్ ఆయన పాత్ర. అలాంటి పాత్రలకి వెళ్ళి వచ్చిన మనిషి ఈరోజు రాముడి గురించి మాట్లాడుతున్నాడంటే రేపు రాముడికి ఎంత కష్టం వచ్చిందో 14 ఏళ్ళు అలాంటి కష్టాలు ఇండస్ట్రీ వాళ్ళు చూపిస్తారు. రాముడు చూపిస్తాడు, ప్రజలు చూపిస్తారు. తీసుకుపోయి జైలు వేస్తే ఆ నరకం అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పటిదాకా ఎవరికి తెలియదు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి దేవుడే సరైన శిక్షిస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే రాముడు లక్ష్మణ్ వీళ్ళు అక్కడ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు వాళ్ళ స్కూల్ కింద వచ్చారైతే చెప్పడం జరిగింది. దానికోసం భగవంతుడు అనేవాడు వలస కూలి అనే ఆయన పేడిస్టు ఆర్టిస్టు. ఆయన ఆర్టిస్ట్ లాగా మాట్లాడుతున్నాడు దేవుళ్ళను. ఈరోజు కాకుండా రేపైనా కానీ అలాంటిది ఆయనకు జరుగుతుంది. ఈరోజు పేట ఆర్టిస్ట్ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. రేపు దేవుడి గురించి మాట్లాడిన మనిషికి ఏ పరిణామం ఉంటుందో ఆ భగవంతుడే చూపిస్తాడు, ప్రజలే చూపిస్తారు. ఇండస్ట్రీలో ఎంత గౌరవం ఇస్తారో ఈ రోజు కాదు రేపైనా కానీ ఆయనకు తెలిసి వస్తుంది ఇండస్ట్రీ గురించి. అంటే ఇలాంటి వ్యాఖ్యలు దేవుడి పని చేస్తున్నారు. అదే డబ్బులు కావాలి అంటే మాత్రం అదే దేవుడి పాత్రలు కూడా వేస్తారు ఆయన. దానికోసం ఈరోజు ఇలాంటివి చేశారు. ఇక్కడ నుంచి ఇండస్ట్రీ వాళ్ళు ఆయనను బహిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అస్సలకే సినిమాలు ఇవ్వద్దు. ఇలాంటి వ్యక్తికి ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట్లాడు పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏదో ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు కదా అని మేము అనుకున్నాం ఇన్ని రోజులు. అది కాకుండా దేవుళ్ళ మీద మాట్లాడిందంటే సరైన శిక్ష, సరైన జనాలు, ఇండస్ట్రీ వాళ్ళు దేవుడు ఎక్కడున్నాడో ఇప్పుడు చూపిస్తాడు. ఈయనకి ఎలా ఉన్నాడో దేవుడు, ఆ రాముడే ఆయన ప్రత్యక్షమై ఎలా ఉంటుందో అలా సిచ్యువేషన్ కనబడుతుంది. అప్పుడు తెలుస్తుంది ఆయనకు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, ఎండగిట్లా నెత్తిగిట్లా భ్రమించిందేమో అని మేము అనుకుంటున్నాము. గాబరా చేస్తుండ అంటే ఎండాకాలం వచ్చింది ఇప్పుడే గాబరా చేస్తుండు. రాముడు తెలియకొచ్చింది, మనుషులు తెలియకొచ్చింది, దేవుని మీద ఎలా మాట్లాడాలో తెలియకొచ్చింది. ఎవరిని నమ్ముకొని ఈ భూమి మీద వచ్చాడో ఆయనకే అర్థం కాకొచ్చింది. అలాంటిది దేవుడు అనే మనిషిని ఇలా అంటున్నాడంటే రేపు దేవుడు ఏందో చూపిస్తాడు, ఆయనకి ఎలా ఉంటుందో తర్వాత తెలుస్తుంది. అలాంటిది అంటే వేరే కులాల వేరే మతాల పైన ఎప్పుడు కూడా ఆయన దేశించడం కానీ మాట్లాడడం జరగదు. ఓన్లీ గతంలో కూడా హిందువుల్ని హిందూ దేవతలు మాత్రమే ఆయన వ్యతిరేకించడం కానీ ఇలాంటి తప్పుడు మాట్లాడారు. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. అలాంటి చేసుకుంటూ వస్తున్నాడు. ఏం చేయర్లే, నన్ను మళ్ళీ స్టేజ్ మీద పిలుస్తున్నారు కదా, ఒక విఐపిని అని ఆయన భ్రమలో ఉన్నాడు. ఇలాంటి స్టేజ్ల మీద మళ్ళీ పిలవరని నేను అనుకుంటున్నాను. ఇలాంటి చర్చలు చేయనియరు. ఈయనను గెస్ట్ గా పిలవద్దని మేము అనుకుంటున్నాం. మన దగ్గర శాస్త్రాలు ఉన్నాయి, ఎందుకున్నాయో అర్థం కావట్లేదు. అది మెల్లిమెల్లిగా అర్థమవుతాయి. ఏంటి ఏం కథ అనేది జనాలకు అర్థమవుతుంది, అనే మనిషిని అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కాకుండా రేపైనా తెలుస్తుంది. అలాంటి నార్మల్ టైం ఆర్ఎస్ఎస్ వాళ్ళు నెక్స్ట్ బజరంగ దళ వీళ్ళందరూ రోడ్డు మీద వచ్చి మాట్లాడతారు. ఇలాంటి టైం ఇలాంటి సిచ్యువేషన్ ఒక్కరు కూడా వచ్చి మాట్లాడలేదు. అలానే ఏ సినీ ఇండస్ట్రీ కూడా ఏ యాక్టర్లు కూడా దాన్ని రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు యాక్టర్ రెస్పాండ్ కాలేదు, ఆర్ఎస్ఎస్ రెస్పాన్స్ కాలేదంటే పార్టీ డ్యామేజ్ అవుతుందేమో. ఒక వ్యక్తి కదా, చిన్న పురుగు లాంటాడు, ఒక మనిషి లాంటాడు. ఆయన దగ్గర పోవడమే తప్పు. దేవుడే చూసుకుంటాడు. దాని మీద పోలీసులు ఉన్న వ్యవస్థ ఉంది, అందరూ చూసుకుంటారు. అప్పుడే గట్టి అయినా సమాధానం దొరుకుతుంది. అప్పటి వరకు అయితే చూడాలి. రాముడు లక్ష్మణ్ అని చెప్పినప్పుడు కూడా అక్కడ లక్ష్మణ్ కాదు, నాట్ లక్ష్మణ్, ఓన్లీ లక్కీ అని చెప్పేసి కొంచెం వేరేగా మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఆ స్టేజ్ మీద కూర్చున్నాడంటే దేవుడి వల్లనే. ఈ రోజు ఎవరి గురించి మాట్లాడు, రాముని గురించి మాట్లాడు. అలాంటి బాధలు ఆయనకు రాబోయే కాలంలో ఎలా ఉంటాయో ఆ దేవుడే చూపిస్తాడు. ప్రజలే చూస్తాం, మనమే చూస్తాం. ఈరోజు ఆ స్టేజ్ మీద కూర్చున్నాడు. తర్వాత ఏమవుతుందో ఆయనే తెలుస్తుంది. రాను ఏమవుతాడో అదైతే గుర్తు వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది కదా ప్రజలకు తెలుస్తుంది కదా. కత్తి మహేష్ బి చేశాడు. లాస్ట్ కోర్స్ ఎక్కడ పోయాడు, కనబడుతుండ ఇప్పుడు. ఈయనదివి అంతే. భగవంతునితో పెట్టుకున్నాడు, ఎవడు బతకలేదు, ఈయన బతకడు. అది గుర్తుపెట్టుకోండి. అది కాకుండా రావణుడు ఒక పెళ్ళైన స్త్రీని తీసుకెళ్ళడం వల్ల విలన్ అయ్యాడు. అలానే శూర్పణఖ పెళ్ళైన ఒక మగవాడిని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి అనడం వల్ల దాన్ని ముక్కుపోయడం జరిగింది. ఆ మాత్రం కూడా తెలియకుండా ఇలా రామాయణ ఎంతవరకు ఈరోజు చెప్తున్నా ఏంటంటే
సినిమా తీసినట్లు ఏదో మాట్లాడినట్లు అనుకుంటే కాదు కదా. దేవుని గురించి తప్పుడు మాటలు మాట్లాడినాడు, జీవితంలో బతకలేడు, బతకడు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ అలాంటి వ్యాఖ్యలు చేసినాడు. పోనీలే అనుకున్న వాళ్ళు ఎవరు లేరు, అందరు కలిసి తిడుతున్నారు ఈరోజు. జనం మొత్తం తిడుతుంది, దేశం మొత్తం తిడుతుంది. అలాంటి వానికి సరైన శిక్ష, కత్తి మహేష్కి ఎట్లా పడింది శిక్ష, అలాంటి శిక్ష వీణకి బి పడుతుందని నేను అనుకుంటున్నాను. అదే సినిమా ఇండస్ట్రీ ఆయన బ్యాన్ చేయాలంటున్నారు, దాని గురించి. ఏ ఉన్న సినిమాలు చేస్తాడు, తర్వాత సినిమాలు రావని నేను అనుకుంటున్నా, దేశ ప్రజలవి అనుకుంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ సినిమావి రాదు. అలాంటి వాళ్లకు సినిమా కాదు, స్టేజ్ మీద ఎక్కే అర్హతవి లేదని నేను అంటున్నాను. థ్యాంక్ యూ.